వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 18 కార్పొరేషన్ చైర్మన్లు 11 వైస్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ముందుకెళ్తుంది ప్రభుత్వం? గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని కులాలను గౌరవిస్తూ రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అన్ని కులాలకు పెద్దపీట వేసి గతంలో గొల్లకుర్మ కార్పొరేషన్ ఒకతాను ఉండే, మరి గొల్లకుర్మ కార్పొరేషన్ సపరేట్ చేసి గొల్ల కార్పొరేషన్ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, గతంలో షీప్ అండ్ కోట్ ఎప్పుడు కూడా మా కుర్మ కులస్తులకు రాలే. మేము ఒక కుర్మ బిడ్డగా ఎమ్మెల్యేగా గెలిచగానే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఈసారి షీప్ అండ్ కోట్ కూడా మాకేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఏదైతే గద్వాల్లో సరితా తిరుపతి గారు మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. నైతికంగా ఆమె గెలిచినప్పటికీ అక్కడ కొన్ని వర్గాలు ఏకమై మా కులంలోనే చిచ్చుపెట్టి రెబల్ వేయించడం వల్ల కొంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ గతంలో అక్కడ జెడ్పీ చైర్మన్గా ఎక్కడ పేద ప్రజలకు ఇబ్బంది ఉంటే అక్కడ వాలి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా సరితా తిరుపతి ఇద్దరు కూడా అక్కడ పనిచేశారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధి రెండు కూడా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానప్పటికీ తన భుజాన్ని వేసుకొని పనిచేస్తున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గుర్తించి ఇలా షీప్ అండ్ కోట్ చైర్మన్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మా కుర్మలకు పెద్దపీట వేసి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దానికి అతి త్వరలోనే చైర్మన్ కూడా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో కూడా సపరేట్ దానికి జీవో తెచ్చి చైర్మన్ కూడా అనౌన్స్ చేస్తాం. దాంతోపాటు కార్పొరేషన్ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మా కుర్మలకు ఏదైతే నిత్యం గొర్రెలు మేకలు కాసుకునే వాళ్ళం, ఏదైతే పద్మశాలలకు కానీ వివర్స్ కానీ అదేవిధంగా గౌడన్లకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారో మా గొల్ల కుర్మలకు కూడా గొర్రెలు కాసే వాళ్ళకు తప్పకుండా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక అన్ని కులాలకు పెద్దపీట వేసి ఇలా బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి. తెలంగాణకు రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అయినా అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ బీసీలకు పెద్దపీట వేసింది. కాబట్టి ఆయనకు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ సరితా తిరుపతికి ఇవ్వడం, ఇలా ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా మా కుర్మ జాతికి ఒక వెన్న తెచ్చినట్టుగా. వచ్చే సంవత్సరం వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో కుర్మలు పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్లో పాల్గొని ఎక్కువ సీట్లు ఆలేరు ప్రజలకు అంటే మీరు మొత్తం 119 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నిధులు ఇచ్చింది ఆలేరుకే. మరి మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి? ఎందుకు మీరు మంత్రుల కంటే ఎక్కువ కూడా మీ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకుపోతున్నారటగా? గత పాలనలో 10 ఏళ్ళుగా మా ఆలేరు వెనుకబడిపోయింది. రేవంత్ అన్నకు అత్యంత సన్నిహితుడిగా సొంత తమ్మిని కంటే ఎక్కువ ఎప్పుడు కూడా ముద్దుగా ఎలి అని పిలిచి ఏ సమస్య ఉన్నా ఎమ్మడే స్పందించి గత 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రంలో కాని పనులు ఇవాళ అప్పులో తెలంగాణ ఆ ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ చిన్నోడు గెలిచిండు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మంచి అభివృద్ధి చేయాలి, వచ్చే సంవత్సరం భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి అక్కడ మాకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం. మొన్న పోయిన సంవత్సరం అంటే జూన్ 6 తారీఖున నా బర్త్డే రోజు కూడా సుమారు 1500 కోట్లతో కూడా అక్కడ పనులు ప్రారంభించడం. ఈ పనులు ప్రారంభమైనాయి. తప్పకుండా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలా ముందుంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులకు సన్నిహితంగా అందరికి ఒక తమిళ లెక్క ఉండి నా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా కూడా మా నియోజకవర్గానికి ఇంకా నిధులు అవసరం ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంతో ఇంధన మిల్లు విషయమే కానీ అక్కడ చెక్ డ్యామ్లే కానీ ప్రాజెక్టులే కానీ అదేవిధంగా ఇలా అక్కడ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వంతో ఎక్కువ. ఏం చెప్తారన్న బండి సంజయ్ విషయంలో? బండి భగీరథ 7 రోజులు అవుతుంది కేసు. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైనా చట్టానికి ఏ స్థాయిలో ఉన్నా చట్టం తన పని చేసుకుపోతుంది. తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా శిక్షిస్తారు. మా ప్రజాప్రభుత్వం ఒకటే, మా ముఖ్యమంత్రికి పారదర్శకంగా పాలన చేసేది తెలుసు తప్ప మరి వేరే పార్టీ అని ఆ పార్టీ అని వ్యక్తిగత కక్షలు మా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్షలు జోలిపోడు. గత ప్రభుత్వాలు ధర్నా చేస్తే అరెస్టు, ఉద్యమం చేస్తే అరెస్టు, కక్ష సాధింపులు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా మేము ఒకటే, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, ప్రజాప్రభుత్వం వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టింది తప్ప ఈ కక్ష రాజకీయాలు మాకు సంబంధం లేదు. తప్పకుండా దాని మీద సపరేట్ ఐఏఎస్ అధికారిని వేసాం. ఐపీఎస్ దీని వెనుక రేవంత్ రెడ్డి అంటారుగా, రేవంత్ రెడ్డి వల్లే ఇది లేట్ అవుతుంది. రితరాజ్ గారిని ఐపీఎస్ అధికారిని వేసాం. తప్పకుండా నిజం నిగ్గులాగా తెలుస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి తప్పకుండా బండి సంజయ్ గారు స్పందించినారు. తప్పుంటే తప్పకుండా శిక్ష అనుభవించాల్సి అన్నారు కాబట్టి చట్టం దాని పని చేసుకుపోతుంది. ఓకే.